ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదా, ఆటోమేటిక్గా చచ్చిపోయింది చూడండి. కాయలు ఎన్ని కాసింది చూడండి. కాపు కూడా బాగానే పట్టుకున్నది, కానీ చూడండి. కానీ వైరస్ ఇది ఏంది వైరస్ కూడా రైతులకు కూడా తెల్లంట. అడిగా చూడు, చెట్టు ఈ పక్కన అర్ధ భాగం చచ్చిపోయింది, ఈ పక్కన అర్ధ భాగం పచ్చగా చూడండి. ఇక్కడ అంటే ఇది వైరస్ ఉంటుంది. కానీ ఈసారి వైరస్ భయంకరంగా ఉన్నాయి. చిన్న చెట్లకైనా కానీ ఏ దానికైనా పైర్లు పెట్టినప్పుడు అంటే ఈ 9 నెలల నుండి వైరస్ ఎక్కువ అయిపోయిందంట. కాయలు రాలిపోయేది. నేను అడిగా గడ్డి మందు కొట్టినా అంటే, గడ్డి మందు ఎప్పుడు నుండి కొడుతున్నాము అన్న, ఎప్పుడు నుండి కాదు, దగ్గర 10 ఏళ్ళ నుండి కొడుతున్నాము. అప్పుడు కూడా ఇలాగే ఉంది. కానీ వీళ్ళు మళ్ళీ దీనికి ఇది కింద ఉంటుంది కదా మొదళ్ళకు చూడండి, మళ్ళీ వాళ్ళు పురుగులు ఏమన్నా ఉంటాయని చచ్చిపోవాలని ఇది కొట్టారు, మందు కొట్టారు చచ్చిపోకోకుండా చూడండి. కానీ వాటికి కూడా చచ్చిపోతున్నాయి. వైరస్ వచ్చింది. ఎందుకంటే ఇక భయంకరమైన వైరస్ వచ్చింది చూడండి చెట్లకు మటుకు. మళ్ళీ ఇట్లా చెట్లు కాయలు ఉంటాయి కదా, కాయలన్నీ రాలిపోతున్నాయి చూడండి. ఒక చెట్టు కాడ మినిమం అంటే 20-30 కాయలు రాలిపోయింటాయి చూడండి. కాయలు ఎట్లా రాలిపోతున్నాయి చూడండి చెట్టు కాడ మటుకు. ఎందుకంటే ఈసారి కాపు కూడా అంతంత మాత్రమే పట్టుకుంది చూడండి. చెట్టుకు 50 కాయలు కూడా పట్టుకోలే. కానీ ఈసారి వైరస్ ఎక్కువ అయిపోయింది. కాపు తక్కువ, కానీ కాయలన్నీ హఠాత్తుగా రాలిపోతున్నాయి. ఇట్లా చెట్టు చచ్చిపోవడం, ఇది తమాం చచ్చిపోయింది చూడండి. అంటే ఇది కాపు మటుకు బాగానే పట్టుకున్నది. అంటే ఈ మధ్యలో వస్తాయి చూడండి ఎట్లా అయిపోయింది చూడండి. చెట్టు ఎంత డ్యామేజ్ అయిపోయింది. కానీ ఒక తోటలో వచ్చి మినిమం అంటే 20-30 చెట్లు చచ్చిపోతున్నాయి ఇట్లా. దీనికి ఈయన ఎవరికైనా తెలిస్తే కానీ కింద కామెంటరీ చేయండి. వాళ్ళని అడుగుతా అంటే సార్ ఇది ఇంతవరకు ఎప్పుడు లేదు, 9 నెలల నుండి ఇట్లే ఉంది అని చెప్తున్నారు. 9 నెలల నుండి వైరస్ భయంకరంగా ఉంది. ఇంతకుముందు అయితే పర్వాలేదు, వైరస్లు ఏం లేవు చూడండి. చిన్న తోటలో ఇంత అద్దుమానం వైరస్ ఎప్పుడు రాలేదంట. కాపులు లేవు. కానీ ఈ ఇయరే టూ మచ్ అయిపోయింది. 9 నెలల నుండి చూడండి ఎట్లా అయిపోయినాయి అయితే చెట్లు. ఒక్కోసారి రైతు దగ్గర వచ్చి 20-30 చెట్లు. ఇది కూడా అదే స్టేజ్కే వస్తాను చూడండి. చూడు ఎట్లా అయిపోయింది చూడండి చెట్టు. ఎంత అద్దుమానం అంటే అట్లా కొమ్మల నుండి కిందికి వస్తూ ఉంటుంది. అది ఏదో వైరస్ చూడండి. ఒక సైడ్ నుండి వస్తా ఇంకా క్లియర్ అయిపోతుంది, చచ్చిపోతుంది. ఇక్కడ 2 చెట్లు చచ్చిపోయినాయి చూడండి. ఒకటి వీళ్ళ దగ్గర ఒక 50 చెట్లు చచ్చిపోయినాయంట చూడండి. ఎట్లా అయిపోయినాయంటే ఈసారి వైరస్ భయంకరంగా ఉంది. దీనికి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి చూడండి. ఒక రైతు వచ్చి 20-30 చెట్లు పైన చచ్చిపోతున్నాయి. ఇంకా మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కదా, ఇంకా దీనికి వయసు అయిపోయి ఉంటుందని పెట్టలేదంట చెట్లు. కాయలు కూడా భయంకరంగా రాలిపోతున్నాయి ఇట్లా చూడండి. చెట్టు కాడ కూడా సరే కాపులు కూడా తక్కువే. కాపు చాలా తక్కువ.